సో క్లాస్ 6 హిస్టరీ చాప్టర్ 10 బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్. సో మనం చాప్టర్ 9లో పల్లవాస్ అండ్ చాళుక్యాస్ అండ్ హర్షవర్ధన గురించి చూసాం. సో ఎవరైతే 1400 ఇయర్స్ ఎగో పుష్యభూతి డైనస్టీకి చెందిన రూలర్. సో ఈ చాప్టర్ ఏంటంటే బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్. సో మన యాన్షియంట్ ఇండియా నుంచి ఇక్కడ దాకా 1400 ఇయర్స్ ఎగో దాకా ఉన్న ఈ బిల్డింగ్స్, పెయింటింగ్స్, బుక్స్ గురించి ఈ చాప్టర్లో ఉంటుంది. సో ద ఐరన్ పిల్లర్. The iron pillar at Mehrauli, Delhi is a remarkable example of the skill of our Indian craftspersons. సో మెహరౌలీలో ఉన్న మెహరౌలి ఢిల్లీలో ఉంటుంది. సో అక్కడ ఒక ఐరన్ పిల్లర్ ఉంది. సో అదొక ఎగ్జాంపుల్. సో మన క్రాఫ్ట్స్ పర్సన్స్ ఎంత వాళ్ళ స్కిల్ని చూపించడానికి అదొక ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఐరన్, 7.2 meters హై అండ్ వెయిట్స్ ఓవర్ 3 tons. సో అది ఐరన్తో చేశారు. సో అది ఐరన్ పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని ఐరన్తో చేశారు అండ్ దాని హైట్ 7.2 meters. సో దాని వెయిట్ వచ్చేసి 3 tons. ఇట్ వాస్ మేడ్ అబౌట్ 1500 years ఎగో. సో అది ఎప్పుడు తయారు చేశారంటే 1500 years ఎగో తయారు చేశారు. సో మనకి డేట్ ఎలా తెలిసింది? వీ నో ద డేట్ బికాస్ దేర్ ఈజ్ ఏ ఇన్స్క్రిప్షన్ ఆన్ ద పిల్లర్ మెన్షనింగ్ ద రూలర్ నేమ్డ్ చంద్ర హూ ప్రాబబ్లీ బిలాంగ్ టు ద గుప్తా డైనస్టీ. సో మనకి డేట్ ఎలా తెలిసిందంటే ఆ పిల్లర్ మీద ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది. సో ఆ ఇన్స్క్రిప్షన్లో ఏముందంటే ఒక రూలర్ నేమ్డ్ చంద్ర ఉంది. సో చంద్ర అంటే గుప్తా డైనస్టీకి చెందిన చంద్రగుప్త. సో సముద్రగుప్త వాళ్ళ ఫాదర్ చంద్రగుప్త కదా. సో వాళ్ళ టైం పీరియడ్ మనం చూసాం కదా, 1700 years ఎగో. సో గుప్తాస్ 1700 years ఎగో. సో చంద్రగుప్త అంటే 1500 ఆ టైం పీరియడ్లో ఉంటుంది. సో ఇది అప్పుడు తయారు చేశారని ఆ చంద్ర అనే నేమ్ని బట్టి ఈ ఆర్చియాలజిస్ట్ చెప్తున్నారు. వాట్ ఈజ్ అమేజింగ్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ద పిల్లర్ హ్యాస్ నాట్ రస్టెడ్ త్రూ ద సెంచరీస్. సో ఎన్ని శతాబ్దాలైనా కూడా దానికి మాత్రం ఇంకా తుప్పు అనేది పట్టలే. బిల్డింగ్స్ ఇన్ బ్రిక్ అండ్ స్టోన్. The skills of our craft persons are also appeared in the buildings that have survived such as stupas. సో మన క్రాఫ్ట్ పర్సన్స్ యొక్క స్కిల్ అనేది ఐరన్ పిల్లర్లోనే కాదు, బిల్డింగ్స్లో కూడా కనపడుద్ది ఏవైతే ఇప్పటిదాకా ఉన్నాయో. సో అలాంటి ఒక బిల్డింగ్స్ ఏంటంటే స్తూపాస్. సో ఈ స్తూపాస్ ఏంటో చూద్దాం. ద వర్డ్ స్తూపా మీన్స్ ఏ మౌండ్. సో స్తూపా అంటే ఏంటంటే మౌండ్. సో మౌండ్ అంటే ఏంటంటే ఒక కుప్పలాగా, అంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద రైజ్డ్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది కదా, దాన్ని స్తూప అంటారు. సో అది ఎలా ఉంటుందంటే బాల్ షేప్లో ఉంటుంది. సో మీరు ఒక బాల్ని ఆఫ్ చేశారనుకోండి, అది ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టారు. సో ఆ బాల్ యొక్క షేపు మౌండ్, దాన్ని స్తూప అంటారు. సో అది ఒక మౌండ్ లాగా ఉంటుంది. వైల్ దేర్ ఆర్ సెవరల్ కైండ్స్ ఆఫ్ స్తూపాస్, రౌండ్ అండ్ టాల్, బిగ్ అండ్ స్మాల్, దీస్ హ్యావ్ కామన్ ఫీచర్స్. సో చాలా రకమైన స్తూపాలు ఉంటాయి. కొన్ని రౌండ్గా ఉంటాయి, కొన్ని ఎత్తుగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఒక కామన్ ఫీచర్ అనేది ఉంది. సో జనరల్లీ దెర్ ఇస్ ఎ స్మాల్ బాక్స్ ప్లేస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ద స్తూపా. దిస్ మే కంటైన్ బాడీ రిమైన్స్ సచ్ as teeth, bone or ash of the Buddha or his followers. సో ఒక బాక్స్ అనేది స్తూప యొక్క మధ్యలో పెడతారు. సో దాంట్లో ఏముంటుంది ఆ బాక్స్లో అంటే, సో పళ్ళు కానీ, బోన్ కానీ, యాషెస్. సో అది బుద్ధదైనా కావచ్చు, అవి లేకపోతే ఆయన ఫాలోవర్స్ అయినా కావచ్చు. సో టీత్, బోన్ అండ్ యాషెస్. సో యాషెస్ అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని బర్నింగ్ చేస్తారు కదా, అప్పుడు వచ్చిన యాషెస్. సో ఈ మూడన్నా ఉండొచ్చు. సో బుద్ధ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆయన ఫాలోవర్స్ అయినా ఉండొచ్చు ఆ బాక్స్లో. ఆర్ థింగ్స్ దే యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ప్రీషియస్ స్టోన్స్ అనుకోండి. సో అవన్నా ఉండొచ్చు, బాడీలీ రిమైన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వాడిన వస్తువులైనా ఉండొచ్చు, లేకపోతే స్టోన్స్ అన్న, కాయిన్స్ అయినా ఉండొచ్చు. దిస్ బాక్స్ నోన్ యాజ్ రెలిక్ క్యాస్కెట్. సో ఆ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని రెలిక్ క్యాస్కెట్ అంటారు. వాస్ కవర్డ్ విత్ ఎర్త్. సో ఆ స్తూపా మధ్యలో పెట్టి దానిపైన మట్టితో దాన్ని కవర్ చేస్తారు. లేటర్ ఏ లేయర్ ఆఫ్ మడ్ బ్రిక్స్ ఆర్ బేక్డ్ బ్రిక్స్ వాజ్ యాడెడ్ ఆన్ ద టాప్. తర్వాత ఏంటి, పూడ్చిపెట్టిన తర్వాత ఒక మడ్ బ్రిక్స్, మట్టితో చేసిన ఇటుకలైనా లేకపోతే బేక్డ్ బ్రిక్స్ అంటే వాటిని ఆ ఇటుకల్ని వేడి చేస్తారు కదా, వాటిని బేక్డ్ బ్రిక్స్ అంటారు. తర్వాత ఆ బ్రిక్స్ని ఆ పూడ్చిపెట్టిన మట్టి మీద ఆ బ్రిక్స్తో ఒక లేయర్ చేస్తారు. అండ్ దెన్ ద డోమ్ లైక్ స్ట్రక్చర్ వాజ్ సమ్టైమ్స్ కవర్డ్ విత్ కార్వ్డ్ స్టోన్ స్లాబ్స్. సో ఇక్కడ కనపడుతుంది కదా డోమ్ లైక్ స్ట్రక్చర్, నేను చెప్పే కదా బాల్ షేప్లో ఉంటుంది. సో దాన్ని డోమ్ అంటారు. సో దాన్ని ఏం చేస్తారంటే కొన్నిసార్లు, సో పైన ఇది కడతారు ఈ డోమ్ లైక్ స్ట్రక్చర్. అదంతా అయిపోయిన తర్వాత కార్వ్డ్ స్టోన్ స్లాబ్స్. సో స్టోన్ స్లాబ్స్ అంటే రాతి పలకలు. సో వాటి మీద కార్వ్డ్ అంటే ఏంటి, చెక్కటం. సో చెక్కిన రాతి పలకలతో ఈ డోమ్ లైక్ స్ట్రక్చర్ని కవర్ చేస్తారు. సో సమ్టైమ్స్ కవర్డ్ విత్ కార్వ్డ్ స్టోన్ స్లాబ్స్. ఆఫెన్ ఏ పాత్ నోన్ యాజ్ ద ప్రదక్షిణ పాత వాస్ లేడ్ అరౌండ్ ద స్తూపా. సో చాలాసార్లు ఏంటంటే
ఈ స్తూప ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఇలాంటిదే, దాని చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ పాత అని ఉంటుంది, స్తూప చుట్టూ తిరగడానికి. దిస్ వాజ్ సరౌండ్ విత్ రైలింగ్స్. సో ఆ ప్రదక్షిణ పాత ఏదైతే ఉందో రైలింగ్స్ చుట్టూ, అంటే రైలింగ్స్ అంటే లైక్ ఫెన్సింగ్ లాగా అనమాట వేస్తారు దాని చుట్టూ. ఎంట్రన్సెస్ టు ద పాత్ వాస్ త్రూ గేట్వేస్. సో ఈ ప్రదక్షిణ పాతకి ఎంట్రన్స్ ఏంటంటే గేటు. సో గేట్లు, ఒక గేటు మార్గం అనేది ఉంటుంది. సో మనం ఎంట్రన్స్కి గేట్స్ అనేవి ఉంటాయి త్రూ గేట్వేస్. డెవోటీస్ వాక్డ్ అరౌండ్ ద స్తూప ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ డెవోషన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తారు. సో ఎలా అయితే ఒక క్లాక్ తిరుగుతుందో దాని ఆ మినిట్ హ్యాండ్ అది ఉంటుంది కదా, అది ఎలా అయితే తిరుగుతుందో డైరెక్షన్, దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. సో అలా ఆ డైరెక్షన్లో వీళ్ళు డెవోటీస్, ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్షన్లో స్తూపా చుట్టూ తిరుగుతారు. సో యాజ్ ఎ మార్క్ ఆఫ్ డెవోషన్. సో వాళ్ళ భక్తిని అలా చూపిస్తారు. బోత్ రైలింగ్స్ అండ్ గేట్వేస్ ఆర్ ఆఫ్ అండ్ డెకరేటెడ్ విత్ స్కల్ప్చర్స్. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఈ రైలింగ్స్ ఏదైతే మనం ఫెన్సింగ్ అన్నాం కదా అది, అండ్ ఈ గేట్వేస్, సో మనం వెళ్ళే గేట్స్ ఉంటాయి కదా వీటిని ఏం చేస్తారంటే డెకరేషన్. సో స్కల్ప్చర్స్ అంటే 3D ఫిగర్స్. సో అవి ఏదైతే శిల్పాలు ఉంటాయి కదా 3D ఫిగర్స్, వాటితో వీటిని డెకరేట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక గేట్వే, దీనిపైన ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో ఇది ఒక స్కల్ప్చర్. సో అలా ఎంట్రన్స్ ఓకే. అండ్ ఫైండ్ అమరావతి ఆన్ మ్యాప్స్. సో అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. దిస్ వాజ్ ఏ ప్లేస్ వేర్ మ్యాగ్నిఫిసెంట్ స్తూప వన్స్ ఎగ్జిస్టెడ్. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్తూప ఒక టైంలో ఉండేది. మెనీ ఆఫ్ ద స్టోన్ కార్వింగ్స్ ఫర్ డెకరేటింగ్ ద స్తూప వర్ మేడ్ అబౌట్ 2000 years ago. సో ఈ స్టోన్ కార్వింగ్స్ ఏదైతే ఉంటాయో ఈ స్తూపాస్ని డెకరేట్ చేయడానికి, సో స్టోన్ కార్వింగ్స్ అంటే మనం రాళ్ళతో చెక్కిన ఆ వస్తువులు ఏమంటే వాటిని స్టోన్ కార్వింగ్స్ అంటారు. సో 2000 years ago వాటిని తయారు చేశారు. మెనీ ఆఫ్ ద స్టోన్ కార్వింగ్స్ ఫర్ డెకరేటింగ్ ద స్తూప వర్ మేడ్ అబౌట్ 2000 years ago. అదర్ బిల్డింగ్స్ వర్ హాలోడ్ అవుట్ ఆఫ్ రాక్ టు మేక్ ఆర్టిఫిషియల్ కేవ్స్. సో కొన్ని బిల్డింగ్స్ ఎలా చేస్తారంటే ఆ రాక్ ఏదైతే ఉందో దాన్ని తవ్వుతారు. సో మనమే గృహని, సో ఆర్టిఫిషియల్ కేవ్స్ అంటారు వాటిని. సో అటు గృహాలని మనమే తయారు చేయటం దాన్ని ఆర్టిఫిషియల్ కేవ్స్ అంటారు. సో అలా చేస్తారు, కొన్ని బిల్డింగ్స్ని అలా కడతారు గృహాలలాగా. సమ్ ఆఫ్ దీస్ వర్ వెరీ ఎలాబొరేట్లీ డెకరేటెడ్ విత్ స్కల్ప్చర్ అండ్ పెయింటెడ్ వాల్స్. సో కొన్నిటిని ఈ గృహాల్లో ఉన్న బిల్డింగ్స్ ఏవైతున్నాయో వాటిని కొన్నిటిని ఏం చేశారంటే స్కల్ప్చర్తో పెయింటెడ్ వాల్స్. సో స్కల్ప్చర్ అంటే 3D ఫిగర్. సో వీటితో అండ్ పెయింటింగ్, ఈ రెండింటితో డెకరేషన్ అనేది చేశారు వాటికి విత్ స్కల్ప్చర్ అండ్ పెయింటెడ్ వాల్స్. సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ హిందూ టెంపుల్స్ వర్ ఆల్సో బిల్డ్ అట్ దిస్ టైమ్. సో ఈ టైం అంటే 1400 years ago, ఈ టైం పీరియడ్లో. సో ఏమైంది డేట్, సో ఎర్లియస్ట్ హిందూ టెంపుల్స్, సో స్టార్టింగ్లో హిందూ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ టైం పీరియడ్లో కట్టారు. సో డeities such as Vishnu, Shiva, Durga were worshipped in these shrines. సో డeities అంటే ఈ దేవుళ్ళు ఎవరుంటే విష్ణు, శివ అండ్ దుర్గా, వీళ్ళనే ఆ టైంలో కట్టిన టెంపుల్స్లో వర్షిప్ చేసేవారు, అంటే అక్కడ వాళ్ళని ప్రార్థించేవారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ వాస్ ద రూమ్ నౌన్ యాజ్ గర్భగృహ. సో ఆ టెంపుల్లో ఇంపార్టెంట్ రూమ్ ఏదంటే గర్భగృహ, వేర్ ద ఇమేజెస్ ఆఫ్ ద చీఫ్ డెయిటీ వాస్ ప్లేస్డ్. సో ఆ గుడి ఎవరి కోసం కట్టారో ఆ దేవుడి యొక్క అక్కడ ఇమేజ్ అనేది ఆ గర్భగృహాలో పెడతారు. ఇట్ వాస్ హియర్ దట్ ద ప్రైస్ట్ పర్ఫార్మ్ రిలీజియస్ రిచువల్స్ అండ్ డెవోటీస్ ఆఫర్డ్ వర్షిప్ టు ద డెయిటీ. సో ఇది ఏ ప్లేస్ అంటే అక్కడే ఆ ప్రైట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ రిలీజియన్స్ రిచువల్స్ చేస్తారు. సో పండుగలు అక్కడ చేస్తారు, రిలీజియన్కి సంబంధించిన ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయి అంటే ఇది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్షిప్ని అక్కడే, సో దేవుడికి వాళ్ళ వర్షిప్ అక్కడే ఇస్తారు ఆ గర్భగృహాలు. Often as in Bitragaon, a tower known as Shikara was built on the top of Garbhagriha to mark this as a sacred place. సో బిత్రగాన్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇక్కడ చూడండి. సో ఇక్కడ గర్భగృహ పైన ఇలా టవర్ లాంటిది ఒకటి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చూస్తే టెంపుల్ని చూస్తే గర్భగృహ అది ఏ ప్లేస్లో అవుతుందో దానిపైన పెద్ద అంటే షార్ప్గా ఉండే ఒక శిఖర లాంటిది ఉంటుంది. అంటే దాని కింద గర్భగృహ ఉందని అది బయట నుంచి అలా తెలపడానికి అలా కడతారు దాన్ని. సో వాజ్ బిల్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ గర్భగృహ టు మార్క్ దిస్ యాజ్ ఎ సాక్రెడ్. సో ఇది ఒక పవిత్ర ప్లేస్ అని, సో ఇది ఒక పవిత్రమైన ప్లేస్ అని తెలియడానికి అలా కడతారు పైన. బిల్డింగ్ శిఖరా హ్యాడ్ రిక్వైర్డ్ కేర్ఫుల్ ప్లానింగ్. సో ఆ శిఖరాలను కట్టాలంటే బాగా ప్లానింగ్ అనేది కావాలి, చాలా కేర్ఫుల్ ప్లానింగ్.
మోస్ట్ టెంపుల్స్ ఆల్సో హ్యాడ్ ఎ స్పేస్ నోన్ యాజ్ మండప. సో చాలా టెంపుల్స్కి మండప అని ఒక ఖాళీ స్పేస్ ఉండేది. సో ఇట్ వాజ్ ఏ హాల్ వేర్ పీపుల్ కుడ్ అసెంబుల్. సో అక్కడ ఈ ప్రజలు అనేవాళ్ళు అక్కడ అసెంబుల్ అయ్యేవారు. సో ఫైండ్ మహాబలిపురం అండ్ ఐహోల్ ఆన్ మ్యాప్స్. సో మహాబలిపురం అనేది కోస్టల్ తమిళనాడులో ఉంటుంది, అండ్ ఐహోల్ అనేది మనం చూసాం కదా చాళుక్యస్ క్యాపిటల్, అది కర్ణాటకలో ఉంటుంది. సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టోన్ టెంపుల్స్ వర్ బిల్డ్ ఇన్ దిస్ టౌన్. సో ఇక్కడ చాలా చాలా బాగుండే స్టోన్ టెంపుల్స్. సో రాతితో టెంపుల్స్ కడతారు ఇక్కడ. సో ఈ టౌన్స్లో ఎక్కడైతే మనం మహాబలిపురం అండ్ ఐహోల్ అన్నది దగ్గర. సమ్ ఆఫ్ దీస్ ఆర్ షోన్ హియర్. సో ఇక్కడ కొన్ని చూపించారు. సో ఇక్కడ ఇది మహాబలిపురంలో. సో ఇది ఏంటంటే ఇది దుర్గా టెంపుల్. సో ద దుర్గా టెంపుల్ ఎట్ ఐహోల్ బిల్డ్ అబౌట్ 1400 years ago. ఇది దుర్గా టెంపుల్, అండ్ ఇది మహాబలిపురంలో ఉన్న. సో వీటి గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ బ్రౌన్ కలర్లో ఉన్నాయి, ఇవి మహాబలిపురంలో ఉన్నది. సో మోనోలిథిక్ టెంపుల్స్ ఎట్ మహాబలిపురం. ఈచ్ ఆఫ్ దిస్ వాజ్ కార్వ్డ్ అవుట్ ఏ హ్యూజ్ సింగిల్ పీస్ ఆఫ్ స్టోన్, దట్ ఈస్ వై దే ఆర్ నోన్ యాజ్ మోనోలిథ్. సో ఈ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో ఈ టెంపుల్ మొత్తం ఒకే రాయితో కట్టారు. సో అంటే ఒక రాయి నుంచి టెంపుల్ అనేది చెక్కారు. సో అందుకే వాటిని ఒక సింగిల్ రాయితో చేశారు కాబట్టి వాటిని మోనోలిథిక్ అని పిలుస్తున్నారు ఇక్కడ. So each of these were carved of a huge single piece of stone, that is why they are known as monolithic. While brick structures are built up by adding layers of bricks from bottom to upward. సో ఇటుకలతో కడితే ఏం చేస్తారు, మీరు కింద నుంచి పైకి కడతారు కదా, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మోనోలిథిక్ టెంపుల్స్ కేసులో పైనుంచి కిందకి వస్తారు, అంటే పైనుంచి చెక్కుకుంటే కిందకి వస్తారు. సో ఇన్ దిస్ కేస్ ద స్టోన్ కట్టర్స్ హ్యాడ్ టు వర్క్ ఫ్రమ్ టాప్ డౌన్వర్డ్స్. సో ఇది ఒక దుర్గా టెంపుల్ ఐహోల్లో. సో అది మహాబలిపురంలో. How were stupas and temples built? There were several stages in building a stupa or a temple. సో ఒక స్తూప అయినా ఒక టెంపుల్ అయినా కట్టాలంటే చాలా స్టేజెస్ ఉంటాయి. సో యూజువల్లీ కింగ్స్ ఆర్ క్వీన్స్ డిసైడెడ్ టు బిల్డ్ దిస్ యాజ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పెన్సివ్. సో నార్మల్గా ఏంటంటే కింగ్స్ క్వీన్స్ డిసైడ్ చేస్తారు దీన్ని, సో ఇలా కట్టాలని, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. So first good quality stone had to be found, quarried and transported to the place that was often carefully chosen for the new building. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బాగా మంచి క్వాలిటీ స్టోన్ని కనిపెట్టి దాన్ని క్వారీస్ దాన్ని అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ నుంచి తీసుకురావాలి ప్లేస్కి. సో ఎక్కడైతే ఇది కడదాం అనుకుంటున్నామో ఆ ప్లేస్కి అది తీసుకుని రావాలి ఆ స్టోన్ని. హియర్ దీస్ రఫ్ బ్లాక్స్ ఆఫ్ స్టోన్ హ్యాడ్ టు బి షేప్డ్ అండ్ కార్వ్డ్ ఇంటూ పిల్లర్స్. సో ఇది ఏదైతే మనం స్టోన్ తెచ్చామో దాన్ని దాన్ని మంచిగా చెక్కి ఒక పిల్లర్స్ చేయాలి. అండ్ ప్యానల్స్ ఫర్ వాల్స్. సో ప్యానల్స్ అంటే ఇప్పుడు అవి ఉంటాయి కదా, లైక్ అంటే పలకల్లాగా, సో స్క్వేర్ షేప్లో ఉండే పలకల్లాగా ఆ రాళ్ళని చేసి ఆ వాల్స్ కంటి వాళ్ళు దాన్ని. సో టైల్స్ లాగా ఉంటాయి కదా అవి ప్యానల్స్ ఫర్ వాల్స్. ఫ్లోర్స్ అండ్ సీలింగ్స్. సో వాల్స్కి, ఫ్లోర్స్కి, సీలింగ్స్కి ఆ రాతి పలకలు ఏవైతే ఉంటాయో వాటిని కార్వ్ చేసి వీటికి అంటిస్తారు, ఈ గోడలకి, ఫ్లోర్స్కి, సీలింగ్స్కి. అండ్ దెన్ దీస్ హ్యాడ్ టు బి ప్లేస్డ్ ఇన్ ప్రిసైజ్లీ ద రైట్ పొజిషన్. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి, ఈ పిల్లర్స్ కానీ ఆ స్టోన్ ప్యానల్స్ కానీ. సో కింగ్స్ అండ్ క్వీన్స్ ప్రాబబ్లీ స్పెండ్ మనీ ఫ్రమ్ దేర్ ట్రెజరీ టు పే ద క్రాఫ్ట్ పర్సన్స్ హూ వర్క్ టు బిల్డ్ దీస్ స్ప్లెండెడ్ స్ట్రక్చర్. సో వాళ్ళ ట్రెజరీ, సో వాళ్ళ సంపద ఏదైతే ఉందో ఆ కింగ్స్ అండ్ క్వీన్స్ది, సో అందులో నుంచే ఈ క్రాఫ్ట్ పర్సన్స్కి వీళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఈ కట్టినందుకు, ఈ స్ప్లెండెడ్ స్ట్రక్చర్స్ అన్నీ కట్టినందుకు. బిసైడ్స్ వెన్ డివోటీస్ కేమ్ టు విజిట్ ద టెంపుల్స్ ఆర్ ద స్తూపా దే ఆఫెన్ బ్రాట్ గిఫ్ట్స్ విచ్ వర్ యూజ్డ్ టు డెకరేట్ ద బిల్డింగ్. సో వీళ్ళు భక్తులు కూడా వస్తారు కదా దాన్ని దర్శించుకోవడానికి, సో వాళ్ళు కూడా కొన్ని గిఫ్ట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు దీనికి. సో ఆ గిఫ్ట్స్ని ఏం చేస్తారంటే వీళ్ళు సో దాన్ని డెకరేషన్కి వాడతారు. సో వాళ్ళు గిఫ్ట్స్ అంటే జస్ట్ మనీయే కాదు కదా, ఏమన్నా వస్తువులు ఇచ్చినా దానితో డెకరేషన్ అనేది చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ అసోసియేషన్ ఆఫ్ ఐవోని వర్కర్స్ పేడ్ ఫర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గేట్వేస్ ఎట్ సాంచి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఐవోరీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, గేట్వే, సో ఒక గేట్వేని వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇక్కడ అది ఉంటుంది. సో ఇది సాంచి అనమాట ఇది. సో మధ్యప్రదేశ్లో ఉన్న సాంచిలో ఇది గ్రేట్ స్తూప. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్లో ఈ గేట్వే ఏదైతే ఉందో దాన్ని ఆ ఐవోని వర్కర్స్ గిఫ్ట్గా ఇచ్చారు.
అండ్ అసోసియేషన్ ఆఫ్ ఎవరీ వర్కర్స్ పేడ్ ఫర్ వన్ బ్యూటిఫుల్ గేట్ వేస్ ఎట్ సాంచి. సో ఇందాక పైన చూసాం అదే. అమాంగ్ ద అదర్స్ హూ పేడ్ ఫర్ డెకరేషన్స్ ఫర్ మెర్చెంట్స్, ఫార్మర్స్, గార్లాండ్ మేకర్స్, పర్ఫ్యూమర్స్, స్మిత్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ నోన్ ఓన్లీ బై దర్ నేమ్స్ విచ్ వర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ పిల్లర్స్, రైలింగ్స్ అండ్ వాల్స్. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరంటే ఈ కైండ్ ఆఫ్ డెకరేషన్స్కి వస్తువులు ఇచ్చేవాళ్ళు. సో మర్చెంట్స్, సో వ్యాపారులు, ఫార్మర్స్, గార్లెన్ మేకర్స్, సో ఎవరైతే పూదండలు చేస్తారో వాళ్ళు, పర్ఫ్యూమర్స్, స్మిత్స్, సో వస్తువులు చేసేవాళ్ళు, అండ్ హండ్రెడ్స్ ఆఫ్, సో స్మిత్స్ అంటే ఐరన్ ఆర్టికల్స్ చేస్తారు కదా మెటల్తో, వాళ్ళని స్మిత్స్ అంటారు. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. సో వాళ్ళ గురించి ఎలా తెలిసింది అంటే వాళ్ళ నేమ్స్ అనేవి ఇన్స్క్రైబ్ చేస్తారు. సో పిల్లర్స్ మీద, రైలింగ్స్ మీద, వాల్స్ మీద వాళ్ళ నేమ్స్. సో ఎవరైతే ఇలా ఇచ్చారో ఏది డెకరేషన్ కోసం ఇస్తారు కదా, సో వాళ్ళ నేమ్స్ అనేవి ఇక్కడ ఆ పిల్లర్స్ మీద చెక్కారు. సో పిల్లర్స్ మీద, రైలింగ్స్ మీద, వాల్స్ మీద చెక్కారు కాబట్టి మనకు తెలిసింది వాళ్ళు ఇచ్చారని. సో వెన్ యూ గెట్ ఏ ఛాన్స్ టు విజిట్ ఎనీ ఆఫ్ దీస్ బిల్డింగ్స్ రిమెంబర్ హౌ సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ప్రాబబ్లీ వర్క్ టు కన్స్ట్రక్ట్ అండ్ డెకరేట్ దెమ్. సో ఇలాంటి టెంపుల్స్ దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చి అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కొన్ని వందల మంది కలిసి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, డెకరేట్ చేయడానికి చాలా కష్టపడ్డారని గుర్తుపెట్టుకోండి. సో పెయింటింగ్ ఫైండ్ అజంతా ఆన్ మ్యాప్ 7. సో అజంతా అనేది సో మహారాష్ట్రలో ఉండే ఒక సైట్. సో దాని లొకేషన్ ఏంటంటే మహారాష్ట్రలో మిడిల్లో ఉంటుంది అది. సో దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ సెవరల్ కేవ్స్ వర్ హాలోడ్ అవుట్ ఆఫ్ ద హిల్స్ ఓవర్ సెంచరీస్. సో ఈ ప్లేస్లో ఏంటంటే ఆ గృహలు ఏవైతే ఉన్నాయో అవి న్యాచురల్ కేవ్స్ కాకుండా మనమే ఆ గృహాలని తవ్వుతాం, వాటిని ఆర్టిఫిషియల్ కేవ్స్ అంటారు. సో ఆ కొండలలో నుంచి ఆ కొండలు ఏవైతే ఉన్నాయో మనమే వాటిని సొరంగాలతో గృహాల్లాగా కన్వర్ట్ చేస్తాం వాటిని. సో మోస్ట్ ఆఫ్ దీస్ వర్ మోనస్ట్రీస్ ఫర్ బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ డెకరేటెడ్ విత్ పెయింటింగ్. సో ఈ కేవ్స్ ఏదైతే ఉన్నాయో మోస్ట్లీ అవి వేటి కోసం అంటే బుద్ధిస్ట్ మాంక్స్ కోసం. సో వాళ్ళ మోనస్ట్రీస్ కోసం, బుద్ధిస్ట్ మోనస్ట్రీస్ కోసం. అండ్ వీటిని డెకరేషన్ కూడా చేసేవారు, పెయింటింగ్స్ వేసే వాల్స్కి. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. యాజ్ ద కేవ్స్ ఆర్ డార్క్ ఇన్సైడ్ మోస్ట్ ఆఫ్ దీస్ పెయింటింగ్స్ వర్ డన్ ఇన్ ద లైట్ ఆఫ్ టార్చెస్. సో గృహాల్లో చీకటి ఉంటుంది కాబట్టి సో టార్చ్ లైట్తో పెయింటింగ్స్ అనేది చేసి. సో టార్చ్ లైట్ అంటే మనం వాడే టార్చ్ లైట్స్ కాదు, వాళ్ళకు ఉంటాయి కదా టార్చ్ ఫైర్, దాంతో. యాజ్ ద కేవ్స్ ఆర్ డార్క్ ఇన్సైడ్ మోస్ట్ ఆఫ్ ద కలర్స్ విచ్ ఆర్ వీవ్డ్ ఈవెన్ ఆఫ్టర్ 1500 years వర్ మేడ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మినరల్స్. సో ఇప్పటికి కూడా ఆ కలర్స్ కనపడటానికి కారణం ఏంటంటే 1500 years అవుతున్నా కూడా ప్లాంట్ అండ్ మినరల్స్తో, సో ప్లాంట్ ప్రొడక్ట్స్, మినరల్స్తో వాడి ఆ కలర్స్ అనేది చేశారు. సో ద ఆర్టిస్ట్ హూ క్రియేటెడ్ ది స్ప్లెండెడ్ వర్క్స్ ఆఫ్ వాటర్ మినరల్. సో ఇవి గృహాల్లో ఉన్న పెయింటింగ్స్ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. సో ఇది చేసిన ఆర్టిస్ట్ ఎవరో మనకు తెలియదు. సో రిమైన్ అన్నోన్. పెయింటెడ్ ఫ్రమ్ అజంతా. సో ఇక్కడ చూడండి ఇది. సో అజంతా కేవ్స్లో దొరికిన పెయింటింగ్స్ ఇవన్నీ. ఇది సో ద వరల్డ్ ఆఫ్ బుక్స్. సమ్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఎపిక్స్ వర్ రిటన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో సమ్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఎపిక్స్ వర్ రిటన్ డ్యూరింగ్ దిస్. సో ఈ పీరియడ్ ఏదైతే ఉందో 1400 ఆ టైంలో పెద్ద ఎపిక్స్ వస్తాయి. ఎపిక్స్ అంటే ఒక హీరోయిక్ స్టోరీ. సో ఇప్పుడు రామాయణం ఏదైతే ఉందో అది ఒక హీరోయిక్ స్టోరీ. సో అలాంటి వాటిని ఎపిక్స్ అంటారు. సో వర్ రిటన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఎపిక్స్ ఆర్ గ్రాండ్ లాంగ్ కాంపోజిషన్స్ అబౌట్ ద హీరోయిక్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఇంక్లూడింగ్ స్టోరీస్ అబౌట్ గాడ్స్. సో అదే. సో ఎపిక్స్ అనేవి ఒక పెద్ద గ్రాండ్గా రాస్తారు. సో పెద్ద కంపోజిషన్స్తో ఒక హీరోయిక్ మెన్ అండ్ ఉమెన్ గురించి రాస్తారు. సో స్టోరీస్. సో ఈ ఎపిక్స్లో దేవుళ్ళ గురించి స్టోరీస్ కూడా ఉంటాయి. ఎ ఫేమస్ తమిళ్ ఎపిక్ శిలపదికరం వాస్ కంపోజ్డ్ బై పోయిట్ నేమ్డ్ ఇలాంగో అరౌండ్ 800 years ago. సో ఒక తమిళ్ ఎపిక్ ఉంది, దాని నేమ్ ఏంటంటే శిలాపదికరం. సో అది ఎప్పుడు కంపోజ్, దాని పోయేట్ ఎవరు, ఇలాంగో. సో 1800 years ago దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ఎ మెర్చెంట్ నేమ్డ్ కోవాలన్ హూ లివ్డ్ ఇన్ పోహార్ అండ్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఏ కోటీసన్ నేమ్డ్ మాధవి. సో ఒక వ్యాపారి ఎవరైతే ఉంటాడో కోవలన్ ఆయన నేమ్. సో ఆయన పూహార్. సో మనం పూహార్ చూసాం కదా, కావేరీ డెల్టా దగ్గర ఉంటుంది పూహార్, తమిళనాడులో. సో ఆ మెర్చెంట్, ఆ కోవలన్ ఎవరైతే ఉన్నాడో లవ్లో పడతాడు. ఎవరితో? కోటీసన్ సేన్. సో మాధవి. సో రాజుల దగ్గర ఉన్న కోటీసన్స్ ఎవరైతే ఉంటారో మాధవి, ఆమెతో లవ్లో పడతాడు. సో అప్పుడు ఏమవుతుంది? నెగ్లెక్టింగ్ హిస్ వైఫ్ కన్నంగి. సో వీడు లవ్లో పడతాడంటే మ్యారేజ్ కానివాడు కాదు, ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆ వైఫ్ పేరేంటి? కన్నంగి. సో లేటర్ హీ అండ్ కన్నంగి లెఫ్ట్ పూహార్. సో ఆ కోవలన్, ఆ మెర్చెంట్ అని కన్నంగి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేస్తారంటే ఆ పూహార్ని వదిలేసి మధురైకి వెళ్తారు. సో మధురై కూడా తమిళనాడులోనే ఉంటుంది. వేర్ హీ వాజ్ రాంగ్లీ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ బై ద కోర్ట్ జ్యువెలర్ ఆఫ్ ద పాండ్యన్ కింగ్స్.
సో పాండ్యా క్యాపిటలే కదా మధురై. సో అప్పుడు ఏమైంది, సో ఆ టైం పీరియడ్లో చూడండి, చోళాస్ చేరస్ పాండ్యా సౌత్ ఇండియాలో ఉంటారు 1800. సో 2200 to 1800 ఈ టైం పీరియడ్ మధ్యలో ఉండేది తమిళనాడుని రూల్ చేసేది చోళాస్ చేరస్ పాండ్యాస్. సో పాండ్యాస్ క్యాపిటల్ మధురై. సో అక్కడ కనెక్ట్ చేయండి స్టోరీని దాంతో. సో చోళాస్ చేరస్ పాండ్యాస్, సో పాండ్యాస్ క్యాపిటల్ మధురై. సో మధురైలో ఉన్న ఇప్పుడు ఏమైందంటే ఈ కన్నంగి మర్చెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక నిందేశారు, కోర్ట్ జ్యువెలర్ ఆఫ్ పాండ్యా కింగ్. సో ఆయన ఒక దొంగ. when he was wrongly accused of theft by the court jeweler of Pandyan king. సో ఆ కోర్టులో ఉన్న జ్యువెలరీని దొంగతనం చేసినట్టు ఈ కోర్ట్ జ్యువెలర్ ఎవడైతే ఉంటాడో పాండ్యా కింగ్ చెందినవాడు ఆయన మీద ఒక నిందేస్తాడు, రాంగ్లీ అక్యూజ్డ్. సో ద కింగ్ సెంటెన్స్ కావాలంటుంది. సో ఆ కింగ్ ఏం చేస్తాడంటే సో ఆ మర్చెంట్ని సో చంపేయండి అని చెప్తాడు, సెంటెన్స్ కావాలంటుంది. కన్నంగి హూ స్టిల్ లవ్డ్ హిమ్. సో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో ఇంకా ఆయన లవ్ చేస్తుంది. సో వాస్ ఫుల్ ఆఫ్, సో చాలా బాధతో కోపంతో ఉంది. ఎట్ దిస్ ఇంజస్టిస్ అండ్ రెస్టోర్డ్ ద ఎంటర్ సిటీ ఆఫ్ మధురై. సో ఆ అన్యాయాన్ని చూసి ఆ మధురై సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది, సో ధ్వంసం చేసింది. ఏ డిస్క్రిప్షన్ ఫ్రమ్ శిలాపదికరం. సో అది హియర్ ఈజ్ సో ఆ శిలాపదికంలో దానికి సంబంధించిన ఒక డిస్క్రిప్షన్. హియర్ ఈజ్ హౌ ద పోయెట్ డిస్క్రైబ్స్ కన్నంగి గ్రీఫ్. సో వాళ్ళ వైఫ్ ఒక బాధని ఏంటో ఆ పోయెట్ ఇలా డిస్క్రైబ్ చేస్తాడు. హో విట్నెస్ ఆఫ్ మై గ్రీఫ్స్ యూ కెనాట్ కన్సోల్ మీ, ఇట్ ఈస్ రైట్ దట్ యువర్ బాడీ ఫేర్ దెన్ ప్యూర్ డస్ట్ లైస్ అన్వాష్డ్ హియర్ ఇన్ ద డస్ట్. It is just that in the red glow of twinkling your handsome chest framed with a flower wreath lies through down. సో ఇది ఏంటంటే జస్ట్ వాళ్ళ వైఫ్ ఎలా బాధపడుతుందో చెప్పడానికి ఈ పారాగ్రాఫ్ ఉంటుంది. సో దేవుడు లేడు, ఆయన అన్యాయం జరుగుతుంటే ఆ దేవుని గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండర్ తమిళ్ ఎపిక్ ద మణిమేకలాయ్. సో ఇంకొక తమిళ్ ఎపిక్, సో శిలాపదికరం తర్వాత ఇంకొక తమిళ్ మణిమేకలాయ్. ఇది ఎప్పుడు ఇది, సో పోయెట్ ఎవరంటే సతానార్. సో 1400 years ago ఇది కంపోజ్ చేశారు. సో దిస్ డిస్క్రైబ్ ద స్టోరీ ఆఫ్ ఎ డాటర్ ఆఫ్ కోవలన్ అండ్ మాధవి. సో ఇక్కడ కోవలన్ అని మర్చెంట్ అండ్ మాధవి. సో మాధవి ఎవరు, వాళ్ళ వైఫ్ కాదు, ఆ కోర్టులో ఉన్న కోటీసేన్ ఆమె. సో డాటర్ ఆఫ్ కోవలన్ అండ్, సో కోటీసేన్ అంటే లైక్ ప్రాస్టిట్యూట్ లాగా అని అర్థం చేసుకోండి. సో ఆ మాధవి ఎవరైతే ఉన్నారో సో జస్ట్ ఏంటంటే ఆ కోటీసేన్ అంటే కింగ్ దగ్గర ఉంటుంది. సో అనదర్ తమిళ్ విత్ ద మణిమేకల వాస్ పంపుడు డిస్కస్ ద స్టోరీ ఆఫ్ ద డాటర్ ఆఫ్ కోవలన్ అండ్. సో కోవలన్ ఆ మర్చెంట్కి ఆ మాధవికి ఒక డాక్టర్ పుట్టిద్ది, సో ఒక వాళ్ళ కూతురు. సో డిస్కస్ స్టోరీ ఆఫ్ డాటర్ ఆఫ్ కోవలన్. సో ఇదేంటి మణిమేకలై అనేది, సో కోవలన్ అండ్ మాధవికి పుట్టిన డాటర్ ఉంటుంది, ఆమె గురించి చెప్తుంది ఈ ఎపిక్. దీస్ బ్యూటిఫుల్ కంపోజిషన్స్ ఫర్ లాస్ట్ టు స్కాలర్స్ ఫర్ మెనీ సెంచరీస్ స్టిల్ దేర్ మ్యానుస్క్రిప్ట్స్ వర్ డిస్కవర్డ్ అబౌట్ 100 years ago. సో ఈ కంపోజిషన్స్, అందమైన కంపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చదువుకునే వ్యక్తులు ఉంటాయి కదా వాళ్ళకి దొరకలేదు, ఎప్పటిదాకా దొరకలేదు. టిల్ దే మ్యానుస్క్రిప్ట్స్ వర్ రిలీజ్. సో వాళ్ళ మ్యానుస్క్రిప్ట్స్ అవి దొరికినప్పుడు, సో ఒక 100 years ago ఇవి దొరికాయి మ్యానుస్క్రిప్ట్స్. సో ఈ కంపోజిషన్ ఇది చెందినవి. సో అంతకుముందు ఎవరైతే చదువుకోవాలనుకున్నారో వాళ్ళకి ఇవి దొరకలే. జస్ట్ 100 years agoనే సో ఇవి ఈ కంపోజిషన్స్ ఉన్నాయని తెలిసింది. సో అదర్ రైటింగ్స్ సచెస్ కాళిదాస్. సో అదర్ రైటర్స్ సచెస్ కాళిదాస్. సో మనం కాళిదాస గురించి చాప్టర్ 9లో చూసాం కదా. సో కాళిదాస ఆయన ఏదో చెప్తాడు అక్కడ ఉంటుంది, ఏ వర్స్ ఫ్రమ్ మేఘదూత. హియర్ ఈజ్ ఎ వర్స్ ఫ్రమ్ కాళిదాస్ బెస్ట్ నోన్ పోయం. సో కాళిదాసస్ పోయం ఏంటి, మేఘదూత. in which a monsoon cloud is imagined to be a messenger between lovers who are separated from one another. సో మేఘదూతలో ఏంటంటే ఒక మాన్సూన్ క్లౌడ్ ఏదైతే ఉంటుందో క్లౌడ్ అది ఒక మెసెంజర్. సో ఒక మెసెంజర్ అంటే తెలుసు కదా, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అక్కడికి పాస్ చేసేవాడిని మెసెంజర్ అంటారు. సో వాడిని సో బిట్వీన్ లవర్స్ హూ ఆర్ సపరేట్. సో ఎవరైతే లవర్స్ సపరేట్ అయ్యారో వాళ్ళిద్దరి మధ్యలో మెసెంజర్ ఏంటంటే ఈ క్లౌడ్. See how the poet describes the breeze that will carry the cloud. A cool breeze, delightful as it touched with the fragrance of the earth, swollen by our showers, inhaled deeply by elephants, and catch the wild figs to reveal. Will blow gently as you go. సో ఇక్కడ జస్ట్ ఆయన నేచర్ గురించి చెప్తుండు. సో రికార్డింగ్ అండ్ ప్రిజర్వింగ్ ఓల్డ్ ఐడియాస్. డూ యూ థింక్ కాళిదాస కెన్ బి డిస్క్రైబ్డ్ as lover of nature? Yes.
recording and preserving old stories. So a number of Hindu religious stories were in circulation earlier were written down around this same time. So 1400 years ఆ టైం పీరియడ్ ఏది ఉందో 1400 years ago ఆ టైం పీరియడ్లో ఏమైందంటే హిందూ రిలీజియస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అంతకు ముందు నుంచి కూడా అవి సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ ఈ టైం పీరియడ్లో వాటిని రాశారు. దిస్ ఇంక్లూడ్ ద పురాణాస్. సో అలాంటి దాంట్లో ఒకటే పురాణాస్. పురాణాస్ లిటరల్లీ మీన్స్ ఓల్డ్. సో పురాణాస్ అంటే లిటరల్గా దాని మీనింగ్ ఏంటంటే ఓల్డ్. ద పురాణాస్ కంటైన్ స్టోరీస్ అబౌట్ గాడ్స్ అండ్ గాడెసెస్ సచ్ as విష్ణు, శివ అండ్ దుర్గా ఆర్ పార్వతి. సో పురాణాస్లో స్టోరీస్ ఉంటాయి. సో దేవుల గురించి, దేవతల గురించి ఉంటుంది. లైక్ విష్ణు, శివ, దుర్గా ఆర్ పార్వతి వీళ్ళ స్టోరీస్ అన్నీ ఆ పురాణాస్లో ఉంటాయి. దే ఆల్సో కంటైన్ డీటెయిల్స్ ఆన్ హౌ దే వర్ టు బి వర్షిప్డ్. సో వాళ్ళని ఎలా వర్షిప్స్, వాళ్ళని ఎలా ప్రార్థించాలని కూడా ఆ పురాణాస్లో ఉంటుంది. బిసైడ్స్ దేర్ ఆర్ అకౌంట్స్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ అబౌట్ కింగ్స్. సో ఈ వరల్డ్ ఎలా క్రియేట్ అయింది అండ్ కింగ్స్ గురించి, వీళ్ళ గురించి ఉంటుంది ఆ పురాణాస్లో. ద పురాణాస్ వర్ రిటన్ ఇన్ సింపుల్ సాంస్క్రిట్ వర్డ్స్ అండ్ వర్ మెంట్ టు బి హర్డ్ బై ఎవ్రీ వన్. సో ఈ పురాణాస్ అనేవి సింపుల్ సాంస్క్రిట్లో రాస్తారు. అండ్ వాటిని అందరూ, ఎందుకంటే అవందరూ వినాలని వాటి మెయిన్ ఎయిమ్ వాటిని, అండ్ వర్ మెంట్ టు బి హర్డ్ బై ఎవ్రీబడి. దే వర్ ప్రాబబ్లీ రిసైటెడ్ ఇన్ టెంపుల్స్ బై ప్రైస్ అండ్ పీపుల్ కేమ్ టు లిసన్ టు దెమ్. సో వాటిని ఏం చేసేవారంటే ప్రైస్ ఎవరైతే ఉంటారో టెంపుల్స్లో వాళ్ళు ఈ పురాణాస్ని బయటికి చదివి వినిపించేవారు. సో పీపుల్ అందరూ వచ్చి ఆయన చదివింది వినేవాళ్ళు. పీపుల్ కేమ్ టు లిసన్ టు హిమ్. 2 Sanskrit epics, ద మహాభారత అండ్ రామాయణ హ్యాడ్ బీన్ పాపులర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో 2 Sanskrit epicsలు ఉన్నాయి. సో మహాభారత అండ్ రామాయణం. సమ్ ఆఫ్ యూ మే హ్యావ్ బీ ఫెమిలియర్ విత్ ది స్టోరీ. సో మనకు చాలామందికి వీటి గురించి తెలుసు. ద మహాభారత ఈజ్ అబౌట్ ఎ వార్ ఫాట్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్ వర్ కజిన్స్. సో మహాభారత ఏంటంటే ఒక యుద్ధం గురించి ఉంటుంది. సో కౌరవాస్ పాండవాస్ మధ్యలో జరిగిన యుద్ధం గురించి ఉంటుంది. హూ ఆర్ కజిన్స్ అంటే పాండవాసు కౌరవాస్కి బావలు అవుతారు. సో దిస్ వాజ్ ఎ వార్ టు గెయిన్ కంట్రోల్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ ద కురుస్ అండ్ దర్ క్యాపిటల్ హస్తినాపుర. సో ఈ వార్ ఏంటంటే ఆ థ్రోన్, సో ఏదైతే కురు అనే మహాజనపద, మన 16 మహాజనపదలో ఒక మహాజనపద కురు. సో ఆ క్యాపిటల్ ఏంటిదంటే హస్తినాపుర. సో దీన్ని ఆక్యుపై చేయాలని, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది ఆ గ్రూప్స్కి. దిస్ వాజ్ వాట్ టు గెయిన్ కంట్రోల్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ ద హౌరస్ అండ్ దర్ క్యాపిటల్ హస్తినాపుర. సో థ్రోన్ అంటే జస్ట్ అది, అంటే రాజ్యంలో రాజులాగా అది ఉంటుంది కదా సింహాసనం, దాన్ని థ్రోన్ అంటారు. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ వాజ్ అన్ ఓల్డ్ వన్ బట్ వాజ్ రిటన్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఇన్ విచ్ వీ నో ఇట్ అబౌట్ 300 years. సో ఈ స్టోరీ అనేది చాలా ఓల్డ్, అంటే చాలా పురాతనమైంది. కానీ ఇప్పుడు మనకు ఆ మహాభారతం ఎలా తెలుసో అది రాసింది 1500 years ago. సో 1500 years ago రాశారు దాన్ని, కానీ అది చాలా ఓల్డ్ స్టోరీ. బోత్ ద పురాణాస్ అండ్ ద మహాభారత సపోజ్ టు బి హ్యావ్ బీన్ కంపైల్డ్ బై వ్యాస. సో పురాణాసు మహాభారతాన్ని సో వ్యాస అనే వ్యక్తి అన్ని సోర్సెస్ని రిఫర్ చేసి వీటన్నిటిని కంపైల్. సో కంపైల్ అంటే ఏంటంటే, అంటే మనం చాలా వాటి నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక దగ్గర పెడితే దాన్ని కంపైల్ అంటారు. సో ఈ వ్యాస, సో పురాణాస్ని మహాభారతాన్ని కంపైల్ చేసింది వ్యాస అని నమ్ముతారు. సో ద భగవద్గీత అబౌట్ విచ్ యూ లెర్న్డ్ ఇన్ చాప్టర్ 8 వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ మహాభారత్. సో మనం భగవద్గీత చాప్టర్ 8లో నేర్చుకుంది ఈ మహాభారతంలోనే అది ఒక ఇంక్లూడెడ్ పార్ట్. ద రామాయణ ఈజ్ అబౌట్ రామ, ఏ ప్రిన్స్ ఆఫ్ కోసల. సో ఇది ఎవరికి తెలియదు చెప్పండి. సో రామాయణ అనేది రామ గురించి ఉంటుంది. సో ఆ కోసల రాజ్యంకి, సో కోసల అనే మహాజనపద అది కూడా ఉంటుంది ఒకటే 16 మహాజనపదాస్లో. వాజ్ సెంట్ ఇన్ టు ఎగ్జైల్. సో అడవిలో బతకమని పంపిస్తాడు వాళ్ళ ఫాదర్. ఎగ్జైల్ అంటే టు లివ్ ఇన్ ఫారెస్ట్. హిస్ వైఫ్ సీత వాజ్ అబ్డికేటెడ్ బై ద కింగ్ ఆఫ్ లాగన. సో ఆ సీతనే రావణాసుడు వచ్చి కిడ్నాప్ చేస్తాడు కదా, నేమ్ రావణ. అండ్ రామ హ్యాడ్ టు ఫైట్ ఎ బ్యాటిల్ టు గెట్ హర్ బ్యాక్. సో రాముడు యుద్ధం చేస్తాడు ఆ సీతను మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి. హీ వాన్ అండ్ రిటర్న్ టు అయోధ్య. సో గెలిచిన తర్వాత మళ్ళీ అయోధ్యకి వెళ్తాడు సీతతో పాటు. సో అయోధ్య అంటే కోసల క్యాపిటల్ అయోధ్య. ఆఫ్టర్ హిస్ విక్టరీ, లైక్ ద మహాభారత, దిస్ వాజ్ అన్ ఓల్డ్ స్టోరీ దట్ వాజ్ నౌ రిటర్న్ డౌన్. సో సేమ్ దానిలాగానే కూడా ఇదే టైం పీరియడ్లో మహాభారతాన్ని దీన్ని కూడా రాశారు. వాల్మీకి ఈజ్ రికగ్నైజ్ యాజ్ ఆథర్ ఆఫ్ సాంస్క్రిట్ రామాయణ. సో సాంస్క్రిట్ రామాయణ
దానికి ఆథర్ ఎవరంటే వాల్మీకి. Stories told by ordinary people. Ordinary peoples also told stories, composed poems and songs, sang, danced and performed plays. సో ఆర్డినరీ పీపుల్, సో ఎవరైతే సాధారణ వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా కథలు చెప్పేవాళ్ళు, పోయమ్స్ కంపోజ్ చేసేవారు, పాటలు పాడేవాళ్ళు, అండ్ అంటే సాంగ్స్ కంపోజ్ చేసేవారు, వాళ్ళు కూడా పాడేవారు, వాళ్ళు డ్యాన్సులు వేసేవారు, వాళ్ళు కూడా నాటకాలు చేసేవాళ్ళు. సమ్ ఆఫ్ దీస్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ సచ్ ఎస్ జాతకాస్ అండ్ ద పంచతంత్ర. సో వీటిలో కొన్ని ఏం చేశారంటే, సో వీళ్ళు ఈ లోకల్ పీపుల్స్, ఈ ఆర్డినరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టోరీస్, సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని కొన్నిటి, సో ఈ జాతకాస్ అండ్ పంచతంత్రాస్ ఏంటి అంటే ఒక స్టోరీస్ ఒక కలెక్షన్. సో ఈ కలెక్షన్లో ఆర్డినరీ పీపుల్ యొక్క కలెక్షన్ కూడా కలిపారు. సమ్ ఆఫ్ దీస్ వర్ ప్రిజర్వ్డ్ ఇన్ ద కలెక్షన్స్ ఆఫ్ స్టోరీస్ సచ్ ఎస్ జాతకాస్ అండ్ పంచతంత్రాస్. సో వీటిలో వాళ్ళు కూడా కలిపారు, విచ్ వర్ రిటన్ డౌన్ అరౌండ్ దిస్ టైమ్. సో ఈ టైంలోనే అవి కూడా ఈ టైంలోనే రాశారు. సో ఆర్డినరీ పీపుల్స్ ఆల్సో టోల్డ్ స్టోరీస్, కంపోజ్డ్ పోయమ్స్ అండ్ సాంగ్స్, sang, danced and performed plays. Some of these were preserved in collections of stories such as the Jatakas and Panchatantras, which were written down during this. Stories from the Jatakas were often shown on railings of stupas and in paintings in palaces such as Adanta. సో మనం జాతకాస్లో ఉన్న స్టోరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్నిసార్లు ఏం చేస్తారంటే రైలింగ్స్, ఏవైతే రైలింగ్స్ అంటే చెప్పే కదా సెక్యూరిటీ కోసం పెడతారని, వాటిని రైలింగ్స్ అంటారు, ఫెన్స్ లాగా. సో రైలింగ్స్ ఆఫ్ స్తూపాస్. సో ఆ స్టోరీస్ని ఈ రైలింగ్స్ మీద, ఆ స్తూపాకు ఉన్న రైలింగ్స్ మీద అండ్ పెయింటింగ్స్ ఉంటాయి కదా అదంత కేవ్లో, సో అలాంటి వాటి మీద ఏం చేస్తారు, సో రైలింగ్స్ మీద కానీ పెయింటింగ్స్లో కానీ ఈ స్టోరీస్ని రిప్రజెంట్ చేస్తారు. సో అంటే చూపిస్తారనమాట ఆ స్టోరీని. సో హియర్ ఈజ్ వన్. సో అలాంటి స్టోరీ ఇక్కడ ఉంటుంది, ద స్టోరీ ఆఫ్ ద మంకీ. Once upon a time there was a great monkey king who lived on banks of the Ganga in the Himalayas with 8,000 followers. సో ఒక టైంలో మంకీ కింగ్ అనేది ఉంటుంది. సో అది గంగా బ్యాంక్స్లో, సో గంగా ఒక నది ఒడ్డున నివసించేది హిమాలయస్ దగ్గర. దానికి 8,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో 8,000 ఫాలోవర్స్ అంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాదు, దాని కింద ఉంటారు కదా సైనికుల్లాగా, అలా 8,000 ఫాలోవర్స్. దే ఫెడ్ ఆన్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ స్పెషల్ మ్యాంగో ట్రీ. సో వాటికి ఫుడ్ ఏంటిదంటే ఒక స్పెషల్ మ్యాంగో ట్రీ, ఆ ఫ్రూట్స్ అవి తినుకుంటూ బతికేవి, విచ్ ఆర్ వెరీ స్వీట్. సో చాలా స్వీట్గా ఉంటాయి మ్యాంగో ట్రీస్, ఫ్రూట్ అనేది. సచ్ ఎక్సైట్ మ్యాంగోస్ డిడ్ నాట్ గ్రో ఆన్ ద ప్లేన్స్. సో అలాంటి ఆ స్పెషల్ క్వాలిటీ ఉన్న మ్యాంగో ఏదైతే ఉందో అది ప్లేన్స్లో పెరగదు, ఓన్లీ హిమాలయస్ దగ్గరే పెరిగేది. సో వన్ డే రైప్ మ్యాంగో ఫీల్ ఇంటూ ద రివర్ అండ్ ఫ్లోటెడ్ ఆల్ ద వే టు వారణాసి. సో ఏమైందంటే ఒకరోజు ఒక మ్యాంగో అనేది రివర్లో పడుతుంది. సో అది వెళ్ళుకుంటా వారణాసి దగ్గరకు వస్తుంది, సో హిమాలయస్ నుంచి వారణాసి దగ్గరకు వస్తుంది. దేర్ ద కింగ్ ఆఫ్ ద సిటీ హూ వాస్ బాతింగ్ ఇన్ ద రివర్ ఫౌండ్ ఇట్ అండ్ అమేజ్డ్ వెన్ హీ టేస్ట్ ఇట్. సో అది ఒక రాజు దగ్గరికి వెళ్తుంది. సో దాన్ని టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుందని ఆయనకి అది బాగా నచ్చుతుంది. టేస్ట్ ఆస్క్డ్ ద ఫారెస్టర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ వెదర్ దే కుడ్ ఫైండ్ ద ట్రీ ఫర్ హిమ్. సో ఆయన కింగ్డమ్, సో ఆయన రాజ్యంలో ఉన్న అడవిలో ఉండే వాళ్ళని అడుగుతాడు. సో ఈ ట్రీ, ఈ మ్యాంగో ట్రీ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు దొరుకుతుందా ఇక్కడని. సో అండ్ దే లెడ్ టు హిమ్. సో వాళ్ళందరూ ఎతకంగా ఏమైందంటే హిమాలయస్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు. సో ఈ ట్రీ ఉంది అక్కడే కదా. దేర్ ద కింగ్ అండ్ ద కోటరీస్ హ్యాడ్ దేర్ ఫిల్ ఆఫ్ మ్యాంగోస్. ఎట్ నైట్ ద కింగ్ డిస్కవర్డ్ ద మంకీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రీని చూస్తారు, మంకీ. సో ఆ మ్యాంగోస్ అన్నిటిని తీసుకుంటారు. సో నైట్ ఏమైందంటే ఆ కింగ్ చూస్తాడు, మంకీస్ ఆల్సో ఫీస్టింగ్ ఆన్ ద ఫ్రంట్ సీట్. సో మనమే కాదు, ఆ కోతులు కూడా ఆ మ్యాంగోస్ని తింటున్నాయని వాటిని చంపేద్దాం అనుకుంటాడు రాజు. సో వీళ్ళు మ్యాంగోస్ తీసుకున్నారు, కానీ ఆ మంకీస్ కూడా ఆ మ్యాంగోస్ తింటున్నాయి, వాటిని చంపేద్దాం అనుకుంటాడు. అండ్ డిసైడెడ్ టు కిల్ హిమ్. హవెవర్ ద కింగ్ ఆఫ్ ద మంకీస్ వర్క్డ్ అవుట్ ఏ ప్లాన్ టు సేవ్ హిస్ ఫాలోవర్స్. సో ఆ మంకీ కింగ్ ఎవరైతే ఉంటారో ఒక ప్లాన్ వేస్తాడు, వాళ్ళ ఫాలోవర్స్ని కాపాడదాం, సో వీళ్ళు చంపడానికి వస్తున్నారు కానీ. సో ఈ బ్రోక్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ ద మ్యాంగో ట్రీ అండ్ టైడ్ దెమ్ టు ఫార్మ్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ అండ్ హెల్డ్ ఆన్ టు ద వన్ అండ్ టిల్ ఆల్ హిస్ ఫాలోవర్స్ క్రాస్ ద ఓవర్. సో ఏం చేస్తుందంటే ఆ మంకీ కింగ్ ఒక కొమ్మని ఇస్తారు. సో మ్యాంగో బ్రాంచ్ ఉంటుంది కదా, ఒక కొమ్మ పెద్ద, దాన్ని ఇడిచేసి ఒక బ్రిడ్జ్ లాగేస్తూ దాన్ని అటు సైడ్ విసిరేస్తాడు. ఇటు సైడ్ ఈయన పట్టుకుంటాడు. సో మంకీ కింగ్ ఒక సైడ్ పట్టుకుంటుంది, ఇంకో సైడ్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా అవుట్ సైడ్ వేస్తాడు దాన్ని. సో అప్పుడు ఏమవుతుంది, హెల్డ్ ఆన్ టిల్
సో వాళ్ళ ఫాలోవర్స్ అందరూ, సో ఆ మంకీ కింగ్ ఫాలోవర్స్ అందరు వెళ్ళేదాకా దాన్ని పట్టుకొని ఉంటాడు ఇలా. ఎగ్జాస్టెడ్ విత్ ఎఫర్ట్స్ హీ ఫెల్ డౌన్ లే డైయింగ్. సో బాగా కష్టపడి అలిచిపోయి ఏమవుతుందంటే రివర్లో పడి చనిపోతాడు. సో ద హ్యూమన్ కింగ్ సా వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ ట్రైడ్ అన్సక్సెస్ఫుల్లీ టు రివైవ్ ద మంకీ. సో ఆయనకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరిగిందో అని. సో ఆయన కాపాడదాం అనుకుంటాడు, ఆ రివర్లో పడ్డది, కానీ అది చేయలేకపోతాడు. వెన్ హీ డైడ్ ద కింగ్ మోర్డ్ హిస్ డెత్ అండ్ పేడ్ ఫుల్ రెస్పెక్ట్. సో ఎప్పుడైతే ఆ మంకీ కింగ్ చచ్చిపోద్దో ఆయనకి చాలా బాధపడతాడు కింగ్. సో అప్పుడు ఇక అంత్యక్రియలు చేస్తారు దానికి, అండ్ పేడ్ హిమ్ ఫుల్ రెస్పెక్ట్. ది స్టోరీ ఈస్ షోన్ ఆన్ ఎ పీస్ ఆఫ్ స్కల్ప్చర్ ఫౌండ్ ఫ్రమ్ సూపైట్ భారత్వుడ్ ఇన్ సెంట్రల్ ఇండియా. సో ఈ స్టోరీ మనకి ఎక్కడ చూపించారంటే ఒక 3D ఫిగర్ లాగా. సో ఇది స్కల్ప్చర్ ఇక్కడ కనపడుతుంది కదా, ఈ స్కల్ప్చర్ భారత్వుడ్. సో భారత్వుడ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది, సెంట్రల్ ఇండియాలో. సో అంటే ఈ స్టోరీస్ అనేవి కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ రైలింగ్స్ మీద, స్తూపాస్కున్న రైలింగ్స్ మీద పెయింటింగ్స్ అక్కడక్కడ చూపించేవాళ్ళు మనకి. రైటింగ్ బుక్స్ ఆన్ సైన్స్. దిస్ వాజ్ ఆల్సో ద టైమ్ వెన్ ఆర్యభట్ట, మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనమర్స్ wrote a book in Sanskrit known as ఆర్యభట్యం. సో ఆర్యభట్ట ఎవరైతే మ్యాథమెటిషియన్ ఆస్ట్రోనమర్ ఉన్నారో సాంస్క్రిట్లో ఒక బుక్ రాసిండు, దాని నేమే ఆర్యభట్యం. He started that day and night. He stated that day and night were caused by the rotation of the earth on its axis, even though it seems as if the sun is rising and setting every day. సో ఆయన ఏం చెప్తాడంటే డే అండ్ నైట్ అనేవి ఎర్త్ దాని యాక్సిస్ మీద రొటేట్ అవటం వల్ల వస్తున్నాయి. మనకి సూర్యుడు వచ్చి వెళ్తుండు అనుకుంటాం, కానీ యాక్చువల్లీ ఎర్త్ తిరగటం వల్లనే ఆ సూర్యుడు రావడం పోవడం జరుగుతుందని ఏం చెప్పిండు. ఈవెన్ తో ఇట్స్ ఆల్సో సన్ రైజింగ్. సో సన్ రైజింగ్ సెట్ అవుతుంది కదా, సన్ వల్ల మనకు వస్తుంది అనుకుంటాం, కానీ ఆ రొటేషన్ వల్ల అది అలా అవుతుందని ఈయన చెప్పాడు. హీ డెవలప్డ్ ఏ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎలిప్సిస్ యాజ్ వెల్. సో ఏదైతే ఇది ఉంటుంది కదా సూర్యగ్రహణం, దానికి కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పిండు అది ఎందుకు అలా అవుతుందని. హీ ఆల్సో ఫౌండ్ ఏ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ నియర్లీ యాజ్ అక్యురేట్ యాజ్ ఫార్ములా వీ ఈస్ టుడే. సో సర్కంఫరెన్స్ ఏదైతే ఉంటుందో కదా, ఆ సర్కిల్ యొక్క మొత్తం లెంత్ దాన్ని సర్కంఫరెన్స్ అంటారు. సో దాన్ని కనిపెట్టడానికి కూడా హీ ఆల్సో ఫౌండ్ ఏ వే. సో దాని ఒక మార్గం కనిపెట్టింది దాన్ని కనిపెట్టడానికి, ఆ సర్కంఫరెన్స్ని. సో దానికి ఇప్పుడు మనం వాడే ఫార్ములాకి ఆయన చేసింది చాలా దగ్గరగా ఉంది. వరమహర్షి, బ్రహ్మగుప్త అండ్ భాస్కరాచార్య వర్ సమ్ అదర్ మ్యాథమెటిషియన్స్ అండ్ ఆస్ట్రానమర్ హూ మేడ్ సెవరల్ డిస్కవరీస్, ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఆఫ్ దెమ్. సో వీళ్ళు ఉన్నారు కదా వరాహమిహిర అండ్ బ్రహ్మగుప్త, భాస్కరాచార్య. వీళ్ళు కూడా మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనమర్స్. వీళ్ళు కూడా చాలా డిస్కవరీస్ అనేవి చేశారు. సో 0. While numericals had been used earlier, mathematicians in India now invented a special symbol for 0. సో న్యూమరికల్స్ ఏదైతే నెంబర్ రిలేటెడ్ ఉంటాయో అవి ఎప్పటి నుంచో వాడుతున్నారు. సో ఇండియాలో ఉన్న మ్యాథమెటిషియన్ అనేవాళ్ళు ఒక 0కి ఒక సింబల్ ఇచ్చారు. సో ది సిస్టమ్ ఆఫ్ కౌంటింగ్ వాస్ అడాప్టెడ్ బై అరబ్స్ అండ్ దెన్ స్ప్రెడ్ టు యూరోప్. ఇట్ కంటిన్యూస్ టు బీన్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ఈ మనం కనిపెట్టిన 0 అనేది ఫస్ట్ అరబ్స్ అడాప్ట్ చేసుకున్నారు అండ్ యూరోప్ మొత్తం స్ప్రెడ్ అయింది. సో ఇప్పుడు వరల్డ్ మొత్తం దాన్ని వాడుతున్నారు. Ayurveda is well-known system of health science that was developed in ancient India. సో ఆయుర్వేద అనేది ఒక హెల్త్ సైన్స్కి సంబంధించిన సిస్టమ్. సో ఈ యాన్షియంట్ ఇండియాలో ఇది డెవలప్ అయింది. సో ద 2 ఫేమస్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ యాన్షియంట్ ఇండియా వర్ చారక 1st and 2nd century CE అండ్ సుశ్రుత 4th century CE. సో మనం చారక గురించి కూడా చూసాం కదా, చారక సంహిత అని. సో మా హ్యూమన్కి 306 బోన్స్ అని ఉన్నాయని చెప్తాడు కదా, ఆయన చారక 1st and 2nd. సో CE. సో ఇది ఆఫ్టర్ క్రైస్ట్ జరుగుతుంది. సుశ్రుత. సో వీళ్ళిద్దరు ఏంటంటే ప్రాక్టీషనర్స్. సో ప్రాక్టీషనర్ అంటే ఎవరంటే ఆ మెడిసిన్ గురించి తెలిసిన వాళ్ళని ప్రాక్టీషనర్స్ అంటారు. ఏ పర్సన్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ఆర్ట్, డిసిప్లైన్ ఆర్ ప్రొఫెషన్ ఎస్పెషల్లీ మెడిసిన్. సో అది రిటన్ బై చారక. సో చారక సంహిత రాస్తాడు. సో అది మెడిసిన్ గురించి ఉంటుంది. సో రిమార్కబుల్ బుక్ ఆన్ మెడిసిన్. ఇన్ హిస్టరీ is సుశ్రుత సంహిత. సుశ్రుత స్పీక్స్ అబౌట్ ఎలాబొరేట్ సర్క్యులర్ ప్రొసీడ్యూర్స్.
సుశ్రుత సంహిత సుశ్రుత రాస్తాడు. సో దాంట్లో ఏంటంటే ఎలాబొరేట్ సర్జరికల్, సో సర్జరీకి సంబంధించిన ప్రొసీడ్యూర్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. సో అది, సో ఈ టైంలో ఏంటంటే అన్నీ డెవలప్ అవ్వకుండా వస్తున్నాయి. సో బిల్డింగ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఆయుర్వేద అండ్ పోయిమ్స్, ప్లేస్, ఇవన్నీ. సో బిగినింగ్ ఆఫ్ ద స్తూపా బిల్డింగ్, సో 2300 ఇయర్స్ ఏగో నుంచి స్తూపా బిల్డింగ్ అని స్టార్ట్ అయింది. అంటే ఇట్స్ అరౌండ్ ఆ మౌర్య పీరియడ్ ఉంది కదా అప్పటి నుంచి. సో అమరావతి 2000 ఇయర్స్ ఏగో ఇక్కడ ఒక మ్యాగ్నిఫిషియంట్ స్తూపా వన్స్ ఎగ్జిస్టెడ్ అని ఉంది కదా అది. సో కాళిదాస 1600 ఇయర్స్ ఏగో ఐరన్ పిల్లర్ టెంపుల్ అట్ బిత్రక్. సో ఐరన్ పిల్లర్ మనం మెహరౌలి దగ్గర చూసాం అది. సో టెంపుల్ అట్ బిత్రక్, సో మనం అక్కడ చూసాం కదా ఉత్తరప్రదేశ్ దగ్గర, అది శిఖరా అని ఉంటుంది అది. సో పెయింటింగ్స్ ఎట్ అజంతా, ఆర్యభట్ట. సో వీళ్ళందరూ 1500 ఇయర్స్ ఏగో. సో దుర్గా టెంపుల్ ఎట్ ఐహోల్ మనం చూసాం కదా 1400 ఇయర్స్ ఏగో. సో మనకి 6th క్లాస్ అయిపోయింది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి చూడండి. కమ్స్ టు ఇండియా, ద రూల్ ఆఫ్ ఫలకేషన్ టు అండ్ ఇది. సో వీటిని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గుప్తా ఎంపైర్ 320 CE. సో 1700 ఇయర్స్ ఏగో అన్నారు కదా, అంటే మీరు 1700 ఇయర్స్ ఏగో అంటే 300 BCE వస్తుంది. సో గుప్తా ఎంపైర్ 320 CE, సో 20 ఇయర్స్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు అలా ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వకుంటే 1700 ఇయర్స్